హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మెల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రసంతో చికెన్ ఫ్రై మంచి కాంబినేషన్ అండి. వేడివేడి అన్నంలో రసం వేసుకొని చికెన్ ఫ్రై తింటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. సో ముందుగా నేను చికెన్ ఫ్రై రసంని ప్రిపేర్ చేసుకుంటున్నాను. రసంని పొయ్యి మీద పెట్టంగానే నేను ఇంకా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసేస్తాను. 1 by 1 స్టెప్ ప్రాసెస్ చూద్దాము. సో ముందుగా నేను రసం కోసం ఒక 2 టమాటాలు, ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా చాప్ చేసుకొని ఇలాగా గిన్నెలో తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీని రసం పౌడర్ ప్రిపేర్ చేయాలి. సో దానికోసమని నేను ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను కందిపప్పు, అలానే ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పించ్ సాల్ట్, పసుపు వేసి మెత్తగా మిక్సీ వేసి పౌడర్ చేసి పెట్టుకోండి. ఇక రసంలోకి నేను ఇక్కడ కొద్దిగా చిన్న అల్లం చిల్లిపాయ పేస్టు, ఒక పించి, అలానే కొద్దిగా చింతపండు అని ఉప్పు, కారం, పసుపు వేసేసి ఇంకా చేత్తోనే లైట్గా స్మాష్ చేసేసి ఇంకా ఎన్ని వాటర్ కావాలో అన్ని పోసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. ఇలాగ రసం మరుగుతూ ఉంటుందండి. ఆ తర్వాత మనం చికెన్ ఫ్రై కోసం చూద్దాము. చికెన్ ఫ్రై కోసం ఇక్కడ నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఇలాగ పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఒక 2 ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా స్లైసెస్గా కట్ చేశాను. ఒక ప్యాన్ తీసుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను. చికెన్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మనం రెగ్యులర్గా వేసేదానికంటే కర్రీలో కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఎక్కువ వేయండి. ఫ్రైకి కదా ఫీల్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసి ఆనియన్ బాగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. అలా వేసేసిన తర్వాత కొద్దిగా మనం ఇలాగ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి అది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మనం రసం ప్రిపరేషన్ చూద్దాము. సో రసం కోసమని అలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ని రసంలో వేసేసి కొద్దిగా తిప్పుతూ ఉండండి. లో ఫ్లేమ్లో పెట్టి అది మరుగుతూ ఉంటుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేయాలి. ఆ చికెన్లో వాటర్ అంతా వచ్చేసేసి అదంతా అబ్జర్వ్ అయ్యేదాకా లో ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. చికెన్ మాడకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇంకా రసం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇంకా బాగా మరిగిన తర్వాత ఇంకా మూత పెట్టి స్టవ్ ఆపేసేసేయండి. ఇంకా ఇలాగా చికెన్లో కూడా ఇంకా బాగా వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా కారం వేయండి. లోపల ఏమన్నా వాటర్ ఉంటే అది పీల్ చేస్తుంది. ఇక్కడ ఒక 2 స్పూన్స్ కారం వేసాను. ఇంకా కొద్దిగా కలిపేసేసి పక్కన పెట్టాను. ఇక ఫ్రై కాబట్టి ఒక హాఫ్ టమాటో వేస్తున్నానండి. అది ఆప్షనల్. ఇంకా టొమాటో లేకుండా కూడా మనం వస్తుంది. కొద్దిగా గుజ్జుగా ఉంటుందని నేను ఒక హాఫ్ టమాటోని వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసి అది మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచాను. ఇక్కడ రసాన్ని డ్రైన్ చేసుకుంటున్నానండి. ఇలాగ రసాన్ని ఒక దానిలో వేసేసి డ్రైన్ చేసుకోండి. దానిలో ఉన్న టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ డ్రైన్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇంకా ఓన్లీ మనకి రసమే మిగులుతుంది. ఆ రసానికి పోపు పెట్టేసేస్తే అది కూడా రసం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ఇంకా చికెన్ ఫ్రైలో ఇలాగ ఉంటుందండి. ఫైనల్గా మంది వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్గా దింపేసే ముందు కొద్దిగా ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసేసి అలానే కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆపేసేసేయండి. ఇలాగ చికెన్ ఫ్రై కంప్లీట్ అయిపోతుందండి. సో దీన్ని పక్కన పెట్టి ఇంకా రసానికి పోపు వేస్తే ఇది మొత్తం మనకి కంప్లీట్ అవుతుంది. రసం కోసం కొద్దిగా ఒక గిన్నెలో మనం ఇందాక ఏదైతే మరిగించామో రసము అదే గిన్నెలో తీసుకోండి. అదే గిన్నె తీసుకొని కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. రసానికి ఎక్కువ ఆయిల్ పట్టదు. సో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఇంకా పోపు పెట్టేసేసేయండి. ఫైనల్గా అది మరుగుతుంటే కొద్దిగా కొత్తిమీర వేసేసి క్లోజ్ చేసేయండి. సో వేడి అన్నంలో రసం వేసుకొని ఇలాగా తింటే చికెన్తో ఫ్రైతో తింటే చాలా బాగుంటుందండి. ఈసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్.